అమ్మ ప్రేమ ఫ్యామిలీ స్టోరీస్ ఛానల్కి స్వాగతం. మంచి మంచి సాంగ్స్ కూడా షార్ట్స్లో అవైలబుల్లో ఉన్నాయి, మీరు చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఇవాళ తల్లి మనసు కథలు, తల్లి బిడ్డ ప్రేమ ఎలా ఉంటుందో చూద్దామా మరి. తల్లి ప్రేమ కథలకి స్వాగతం. తల్లి మనసు కథలు 1వ భాగానికి స్వాగతం. 9:15 అయింది. కమల గబగబా జడ అల్లుకొని ముఖానికి ఇంత పౌడర్ అద్దుకొని వంటింట్లోకి వెళ్ళింది. పొయ్యి మీద ఇంకా ఏదో ఉడుకుతూనే ఉంది. అత్తగారికి ఇంకా గిన్నెతో కుస్తీ పడుతుంది. వంట కాలేదన్నమాట తెలిసినా అడిగింది కమల. వంట అయిందా అండి? తొందరగా ఆఫీసుకి వెళ్ళాలి ఇవాళ. అవుతుంది, చూస్తున్నావుగా నేనేం కూర్చోనున్నానా? అక్కడికి రోజు కంటే అరగంట ముందే మడి కట్టుకున్నాను. ఉడకాలా? వాటితో పావు నేను ఉడకనత్తానా? ఇదిగో ఈ పప్పు దింపి ఆ పులుసు పోపు కూరపోపు వేసి పెడతాను. దిక్కుమాలిన కర్రలు మండి చస్తేనా? ఊది ఊది నోరు పడిపోతుంది, కళ్ళు పోతున్నాయి. సుబ్బమ్మ దండకం మొదలుపెట్టింది. ఈ భాగోతం రోజు వినేదే గనుక కమల ఆ మాటలు వినకుండా పీట వాల్చుకొని కంచం పెట్టుకొని మజ్జిగ గిన్నె దగ్గర పెట్టుకుంది. ఎంతవరకైతే అదే పెట్టేయండి, 9:30కి అక్కడుండాలి నేను. ఇన్స్పెక్షన్ ఉంది. ఉదయమే చెప్పింది తొందరగా వెళ్ళాలని. అయినా ఆవిడికేం లెక్క? ఉండవే, అలా కాళ్ళ కింద నిప్పులు పోసేస్తే ఎలా చేస్తాను అంటూనే పప్పులో ఇంకా ఉప్పు వేసి కుమ్మి అదే ఇంకా కంచంలో పడేసింది. తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం లాంటి పులుసు కాస్త ఓ గిన్నెలో పోసింది. ఉమ్మగిల్లని అన్నం ఇంత పడేసింది కంచంలో. కూర అవ్వనివ్వు, ఏం ఉద్యోగాలో నువ్వు చేస్తుంటుంటావు. నిన్నటి చింతకాయ పచ్చడి వెయ్యనా? అదో ఇంత ముద్ద పడేసింది సుబ్బమ్మ. కమల దేనికి జవాబివ్వకుండా ఊదుకుంటూ ఇంత పప్పు అన్నం కలుపుకొని తిని మజ్జిగ వేసేసుకుంది. అయ్యో రాత, ఏమిటా తిండి? సుబ్బమ్మ నోరు వాగుతూనే ఉంది. కమలకి ఇదేం కొత్త కాదు. ఈ ఇంట్లో ఏనాడో చెవులు నోరు మూసుకోవడం అలవాటయింది కమలకి. ఇదేం కొత్త? రోజు ఆఫీసు వేళకి ఇంత వండి కంచంలో పెట్టడానికి అపసోపాలు పడుతుంది అత్తగారు. అక్కడికి కూరలు తరిగిస్తుంది, బియ్యం కడిగిస్తుంది, మజ్జిగ తిప్పుతుంది, గిన్నెలు కడిగి లోపల పెడుతుంది. అన్నీ పొయ్యి దగ్గర అమిరిస్తే ఆ వంట కాస్త వండడానికి పెద్ద కష్టపడిపోతున్నట్లు మాట్లాడుతుంది. ఆవిడ మడికి పనికిరాదని ఊరుకోవడం గాని ఈ మాత్రం వంట అరగంటలో వండి తిని ఆఫీసుకి వెళ్ళగలదు తను. రోజు ఇలాంటి భోజనం అలవాటే. ఉడకని పప్పు, ఉమ్మగిల్లని అన్నం, కాగని పులుసుతో ఏదో ఇంత నోట్లో పడేసుకొని అదరా బాదరా ఆఫీసుకి పరిగెత్తడం ఆయనకి అలవాటే రోజు. ఈ తిండితో సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేసరికి తోటకూర కాడల్లా వాడిపోవడం అలవాటే. మధ్యలో అక్కడ త్రాగేది కప్పు కాఫీ. వాడేడి? వాడు రాకుండానే తినేసిపోతావుటే. కమల జవాబు చెప్పకుండా కంచమెత్తి మూల పడేసి చెయ్యి కడుక్కుంది. ఆయన గారు తిన్నాక ఆ విస్తట్లోనే తినాలి. ప్రతివ్రత ధర్మాలు నెరవేర్చాలంటే ఆఫీస్కి వెళ్ళడం ఎలా కుదురుతుంది? ఈ మాత్రం దోచదు కాబోలు. మొగుడంటే భక్తి గౌరవం లేనట్టు లెక్క కాబోలు ముందు తింటే. ఆఫీసులో ఇన్స్పెక్షన్ ఉంది, 9:30కి అక్కడ ఉండాలి. 2 బస్సులు మారి వెళ్ళాలి. అప్పుడే 9 అయింది. ఆయన గారు వచ్చి ఆయన తిన్నాక తినాలంటే ఎలా కుదురుతుంది? కోపం వచ్చినా జవాబు చెప్పలేదు కమల. గదిలోకి వెళ్ళి చెప్పులు తీసుకొని బేగు రుమాలు తీసుకొని గబగబా వెళ్ళింది వీధిలోకి. గుమ్మంలోని ఎదురుపడ్డాడు సుబ్బారావు. సైకిల్కి ఎడాపెడా సంచులు తగిలించుకొని అప్పుడే ఎక్కడికి బయలుదేరారు భార్యని చూసి అడిగాడు. ఆఫీసుకి 9 అయింది.
ఎందుకా తొందర? భోంచేసి వస్తాను ఉండు, పెడదాం. నాకు పనుంది, తొందరగా వెళ్ళాలి. మీరు తర్వాత వెళ్ళండి తప్పించుకొని మెట్లడిగింది కమల. ఏమిటో ఆ అర్జెంటు పని. ముందెళ్ళి అందరితో బాతాకాని కొట్టాలా? వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అక్కడే కబుర్లు నీకోసం చూస్తుంటాయి. ఏదో పోనీ పాపం, బస్సులు అవి ఒంటరిగా మారలేదని కమలకు ఒళ్ళు మండింది. తీక్షణంగా చూసింది మొగుడి వైపు. అవును, బాతాకాని కొట్టడానికే వెడుతున్నాను. దారి వదలండి. రోడ్డు మీద అంతకంటే ఘాటుగా జవాబు ఇయ్యటం ఇష్టం లేక మొహం తిప్పుకొని వడివడిగా వెళ్ళింది కమల. సుబ్బారావు భార్య వైపు కోపంగా చూసి లోపలికి వెళ్ళాడు. బాతాకాని కొట్టడానికి వెడుతుందిట. అందుకోసం గంట ముందు తింటన్నా తినకుండా ఆదరా బాదరా బయలుదేరింది. ఏం మగాళ్ళు! ఓ పావు గంట ముందు వెడితే ఎందుకోనని అనుమానం. ఆఫీసులో మొగాళ్ళతో పెళ్ళాం ఖాతా కానీ కొడుతుందేమో. మొగాళ్ళ భార్యని ఉద్యోగంలో ఎందుకు ప్రవేశపెట్టడం? భార్య తెచ్చే డబ్బు కావాలి, కానీ ఆ భార్య తోటి ఉద్యోగస్తునితో నన్న ఓ మాట మాట్లాడకూడదు, నవ్వకూడదు. తల వంచుకొని ఆఫీస్కి వెళ్ళాలి, ఇంటికి రావాలి. ఇంత సంకుచిత్వం మనసులో పెట్టుకొని పైకి పెద్ద ఆదర్శవాదుల్లా, అద్భుత భావాలు గల వారిలా భార్యని ఉద్యోగం చేయిస్తున్నట్టు ఫోజు. బస్సు ఎక్కలేదట. ఏ బస్సులు ఎక్కడుండాని 2 ఏళ్ల బట్టి ఉద్యోగం చేస్తుంది కాబోలు. ఎంత చులకన పెళ్ళామంటే అని జరుగుతుంది ఈ కాంబోషణ. తల్లి మనసు కథలు, కమల ఉరుకులు పరుగులు జరుగుతున్నాయి. మరి లాస్ట్కి తను వెళ్ళాల్సిన టైంకి వెళ్తుందా? ఇన్స్పెక్షన్కి హాజరవుతుందా? ఆవేశంతో కమల అడుగులు గబగబా పడ్డాయి. బస్టాప్ వరకు ఆ రోజు ఆ బస్సు పుణ్యమా అని వెంటనే వచ్చింది. 9:30కు చెమటలు కక్కుతూ ఆఫీసులోకి అడుగుపెట్టింది కమల. అమ్మయ్య, ఈ రోజున్న టైంకి వచ్చావు అన్నాడు హెడ్ గుమస్తా. నిజమే, ఏ రోజు కనీసం పావు గంటన్న ఆలస్యం లేకుండా ఆఫీస్కి ఎప్పుడు వెళ్ళింది లేదు తను. పాపం హెడ్ క్లర్క్ ముసలాయన మంచివాడు గనక సరిపోతుంది. మరీ ఆలస్యమైన రోజున మాత్రం ఇంత ఆలస్యం చేస్తే ఎలా అమ్మా అంటాడు. ఆడిట్ ఇన్స్పెక్షన్ ఉంది, రేపన్నా కాస్త ముందు రా అమ్మా అన్నాడు. కాస్త తొందరగా రావడానికి ఇంట్లో అర్ధరాత్రంతా అయింది. బా, ఇంకా లైటు ఆపుదు. 10 దాటింది, ఇంకా రాకూడదు. పడుకోవడానికి విసుగ్గా పిలిచాడు సుబ్బారావు. ఇదిగో ఈ ఫైల్ ఒక్కటే రాసేసి. కమల దీక్షగా తల వంచుకొని గబగబా రాస్తుంది. ఆ వెధవ ఫైల్ ఇంటికి కూడా తీసుకురావాలా? పెద్ద ఆఫీసరులాగా. పెళ్ళాం కోసం నిరీక్షిస్తున్న సుబ్బారావుకి చిరాకు పుట్టింది కమల ఆలస్యం చూస్తే. చర్రున తలెత్తింది కమల. పెద్ద ఆఫీసర్ని అయితే చచ్చి చెడి నిద్ర వస్తున్నా ఈ ఫైళ్ళు చూడవలసిన కర్మ ఏమిటి? గుమస్తానని తల అమ్ముకున్న దాన్ని కాబట్టి రేపు ఆఫీసులో చివాట్లు తినాలి గనక చచ్చి చెడి రాస్తున్నాను ఘాటుగా జవాబిచ్చింది. మాటలు నేర్చావు ఈ మధ్య. సై అంటే సై అంటున్నావు. మొహం ముడుచుకొని నిద్రకి ఉపక్రమించాడు సుబ్బారావు. తనకి మాత్రం సరదానా రాత్రి ఈ ఫైళ్ళు ముందేసుకు కూర్చోవడానికి? కళ్ళు కూరుకుపోతున్నాయి, నిద్ర ముంచుకు వస్తుంది. రోజుల్లా ఆఫీసులో రాసి రాసి కాళ్ళు చేతులు లాక్కుపోతున్నాయి. సాయంత్రం 5:30 వరకు కూర్చున్న పని అవ్వలేదు. ఇంటికి తీసుకెళ్ళి ప్రొద్దున్న రాసి పట్రా అమ్మ, పొద్దుపోయింది అన్నారు హెడ్ క్లర్క్స్. రేపొద్దునకి ఆఫీసరు టేబుల్ మీద ఉండాలి. చచ్చి చెడి రాస్తుంటే తన బాధ అర్థం చేసుకొని సానుభూతి చూపడం పోయి వికిరింతలు, సూటిపోటి విసురులు. మాటలు నేర్పిందట. ఇదో కొత్త అభియోగం. ఉద్యోగం చేస్తే మాటలు నేర్చి మాట వినడాన్ని ఉద్దేశం కాబోలు. ఇంత భయం ఉన్న మనిషి ఉద్యోగం మానిపించి మాట వినేటట్టు చేసుకోవచ్చుగా.
"హ్మ్, ఏం 150 రూపాయలు చేదా? ఎందుకు మా అనిపిస్తారు?" కమల కోపంగా అనుకుంది. కమలకి ఈ మధ్య అస్తమానం కోపం వస్తుంది. ఏమిటో అంతా చిరాకు, ఎందుకో ఎవరి మీదో కోపం. ఒకటే నీరసం, ఏం తినాలనిపించదు, తిన్నది ఇమడదు. ఆఫీసులో ఉన్నంతసేపు ఒక్కటే నిద్ర, నడుస్తుంటే కళ్ళు తిరిగి రోడ్డు మీద పడిపోతుందేమో ననిపించేటంత నీరసం. అయినా ఆఫీస్కి వెళ్ళక తప్పడం లేదు. కమలకి ఉద్యోగం అంటే అసహ్యం పుట్టుకొస్తుంది. రాను రాను ఇంట్లో వాళ్ళ మాటలు చేష్టలు అన్నీ చూస్తుంటే ఎందుకు వచ్చిన ఉద్యోగం అనిపిస్తుంది. దానికి తోడు ఒంట్లో బాగుండకపోవడం ఒకటి. అత్తగారు రోజు ఏదో విధంగా కోడలు ఉద్యోగస్తురాలని ఇంట్లో వండి వార్చి చాకిరీతో సతమతమైపోతున్నట్లు మాట్లాడుతుంది. ఎవరొస్తే వాళ్ళ దగ్గర వల్లిస్తుంది. నీకేం తల్లి, వడ్డీ వార్చడానికి ఇంట్లో వంటలక్క నున్నానుగా, ఉద్యోగాలు చేస్తావు, ఊళ్ళెళ్తావు అంటూ ప్రతి మాటకి సందర్భం లేకుండా ఉద్యోగ ప్రసక్తి తెస్తుంది. ఇంకా ఆడపడుచుదంటే మెట్రిక్ 3 సార్లు తప్పి ఆవిడ గారికి 3 పూట్ల తినడం చదవడం పని. ఇంకా ఏదన్నా పని ఉందంటే అది తనే. చీర కట్టుకుందో, ఏ రోజు ఏ ముడి వేసుకుందో, ఏ జాకెట్టు గుడ్డ కుట్టించుకుందో, ఏ కొత్త చీర కొందో జాగ్రత్తగా చూసి తల్లి చెవులో ఊదడం పని. ఊదడంతో సరా తనకి అలాంటివి లేవని, తేలేదని దుఃఖం. అత్తగారు ఓదార్చడం. ఆవిడతో నీవేమి టవంతు, ఆవిడ ఉద్యోగాలు చేస్తుంది, చీరలు కొంటుంది, నగలు చేయించుకుంటుంది. ఊరుకోవే అమ్మ, మనకి లేదని ఏడిస్తే ఒక కన్ను పోయిందట, ఇంకొళ్ళకి ఉందని ఏడిస్తే 2 కళ్ళు పోతాయట. ఆ మహారాజే ఉంటే నీవు ఈ పాటికి ఓ ఇంటి దానివయ్యేదానివి. వాళ్ళలాగే చీరలు కొనుక్కోపోదువా? అయ్యో రాత, ఇంట్లో పెళ్ళి కాని చెల్లెలుంటే పెళ్ళి చేయాలన్న ఆలోచన ఉందా వాడికి? ఇంతకీ మన బంగారం? ఆ రోజుకి అత్తగారి నోరు మరీ మూతపడదు. బయటికి వెళ్ళవలసిందని తనెప్పుడన్నా కర్మకాలి కాస్త మంచి చీర కొనుక్కుంటే దానికి ఆడపడుచు పెళ్లి చేయలేకపోవడానికి సంబంధం ఏమిటో అర్థం కాదు కమలకి. వాళ్ళ మాటలు వింటే ఆ చీర విప్పి వాళ్ళ మొహం మీద కొట్టాలన్నంత కోపం వస్తుంది. ఏం, ఈ చెత్త పుస్తకాలు చదివే బదులు కష్టపడి మెట్రిక్ పరీక్షకి చదవకూడదు? అప్పుడు తను ఉద్యోగులు చేయొచ్చుగా, కోపంగా అనుకుంటుంది కమల. సరే, అత్తలు ఆడపడుచులు అనడం లోక సహజం, అందులో వింత లేదు. కానీ కట్టుకున్న మొగుడు, కావాలని ఉద్యోగంలో ప్రవేశపెట్టినవాడు కూడా తనని ఇంత పిసరు అర్థం చేసుకోకుండా మాట్లాడడం ఏమిటి? పాపం కమల జాబ్ చేస్తుంది, అంత కష్టపడుతూ ఉంటే కూడా ఇలాంటి కష్టాలు తప్పవు మరి ఆడపిల్లలకి అనిపిస్తుంది కదండి. మరి కమల ఎలా చేస్తుందో చూద్దాం. మరి ఈ తల్లి కోడల్ని మంచిగా చూసుకుంటుందా, కూతురికి పెళ్లి చేయాలని కోడల మీద ఎలాంటి అపోహలు చేస్తుందో చూద్దాం. తనేం ఉద్యోగం చెయ్యాలని ఉవ్విరిందా? సంసార భారాన్ని ఒక్కడు మొయ్యలేక స్కూల్ ఫైనల్ పాస్ అయ్యి ఉన్న తనని ఉద్యోగం చెయ్యమని ప్రోత్సహించింది ఆయనే కాదు, ఎవరెవరి దగ్గరకో తిరిగి తిరిగి ఉద్యోగం వేయించింది ఆయనేగా. ఇప్పుడెందుకు మాట్లాడితే ఉద్యోగస్తురాలని ఎత్తి పొడవడం? తనకి ఓ ఏడాది ఉద్యోగం సరదాగానే ఉండేది. కాస్తో కూస్తో సంపాదించి ఆయన భారాన్ని తను పంచుకుంటుందని గర్వంగా తృప్తిగా ఉండేది. ఆ ఆనందం ఇంట్లో ఈయనగారి మాటలతో చేష్టలతో అనగారిపోతుంది. ఎందుకు ఈ ఉద్యోగం అనిపిస్తుంది. తోటి ఉద్యోగితో మాట్లాడితే అనుమానం, తన సంపాదనతో ముచ్చటపడి ఓ చీర కొనుక్కుంటే మొగుడంటే లెక్కలేనట్టు నానా మాటలు అనడం, ఆఫీసు నుంచి ఆలస్యంగా వస్తే 1,00,000 సంజాయిలు చెప్పుకోవాలి, అనుమానంగా ఎగాదిగా చూడడం, ఓ 5 నిమిషాలు ముందెళ్ళాలంటే 1,00,000 ప్రశ్నలు.
ఎన్ని అన్నా మాట్లాడకపోతే ఉద్యోగం చేస్తున్నానని తలబిరుసుతనం అనడం. జవాబు చెబితే అవును, మొగుడంటే లెక్కలేమిటి, మాటికి మాటికి జవాబు చెప్తున్నావని కోపం. ఒక్క 10 రూపాయల జీతంలోంచి ఖర్చు పెడితే ఇది మాత్రం నాకెందుకు, నీ సంపాదన నీ ఇష్టం, నాకెందుకు అని డబ్బు పుచ్చుకోకుండా తనేదో ఘోర అపరాధం చేసినట్టు క్షమాపణలు చెప్పించుకోవడం. అడుగడుగునా ఇలాంటి సంఘటనలు ఎన్నో ఈ 2 ఏళ్లలో. ఓసారి కాబోలు సరదాగా తన ఆఫీస్ వాళ్ళందరూ కార్తీక సోమవారం పిక్నిక్ వనభోజనాలకి వెళ్ళడానికి ప్రోగ్రాం వేశారు. నిజమే, ముందు ఆయనతో చెప్పడం మర్చిపోయింది. వెళ్ళబోయే ముందు చెబితే ఆ రోజు ఆయన అత్తగారు ఎన్ని మాటలు అన్నారు. ఉద్యోగం చేసినంత మాత్రాన పెళ్ళామే అవుతుంది, మొగుడిని లెక్క చెయ్యనక్కరలేదని ఎక్కడా లేదుట. ఎంత ఉద్యోగం చేసినా ఆడది ఆడదేట. ఆడదెప్పుడు మగాడి ఆధీనంలోనే ఉండక తప్పదని గుర్తించుకోవాలట తను. కట్టుకున్న మొగుడిని లెక్క చేయకపోతే ఆ భార్య ఎంత సంపాదిస్తున్నా ఏ మగాడు సహించడట. ఆయన తర్వాత అత్తగారుందట. ఆడది మెలగవలసిన రీతులు, ఆడదుండవలసిన చోటు, వైరాగ్యాలు వల్లించి వాళ్ళ కాలంలో వాళ్ళ మొగుళ్ళంటే ఎంత భయభక్తులో మెలిగేవారో, ఎలా గడగడలాడేవారో వర్ణించి మొగుడంటే ఇంత లెక్క లేకపోవడం ఎక్కడా చూడలేదని బుగ్గలు నొక్కుకొని దానికి అసలు సుచ్చి నెత్తికెక్కించుకున్నావు, అనుభవించు అంటూ కొడుక్కి మరింత పుటెక్కించింది. ఆ రోజు ఎన్నడూ రానంత కోపం వచ్చింది కమలకి. నూటికోనాడు సరదాగా గడపడానికి ఇంత గొడవ, ప్రతిదానికి నీతులు ఉపదేశాలు, ప్రతిదానికి బెదిరింపులు. ఏం చేస్తారు బెదిరించి? మహా అయితే ఉద్యోగం మానేయమంటారు. మరీ మంచిది, ఈ పీడ గోల వదులుతుంది. హాయిగా ఆనందంగా ఒకరోజు గడిపే అవకాశాన్ని ఈ మాత్రం దానికి ఎందుకు వదులుకోవాలి? కమల నీతులు వల్లిస్తున్న తల్లి కొడుకుల్ని వదిలి వెళ్ళిపోయింది. కమలకి తెలుసు ఇవన్నీ ఉత్తొత్తి బెదిరింపులు, ఉద్యోగం మానమని తెలుసు. అలాగే జరిగింది. అట్నుంచి వచ్చాక సుబ్బారావు వారం రోజులు మాటలు మానేయడం మినహా ఏమనలేదు. ఇవన్నీ ఓ ఎత్తు. 3 నెలల నుంచి తన ఒంట్లో బాగోలేనని సంగతి సుబ్బారావుకి తెలియని సంగతి కాదు. తెలిసిన కమల పరిస్థితి, అవస్థ చూస్తూ కూడా చూడనట్టు నటిస్తున్న మొగుడిని చూస్తుంటే కమలకి పట్టరాని కోపం వస్తుంది. కమల ఒంట్లో బాగోలేదు, కొన్నాళ్ళు సెలవు పెట్టు అంటే తనెంత సంతోషించేది. అదేం లేకపోగా మరీ నీరసం అనిపించి, ఉద్యోగం చేయలేనని అనిపించి తనంతట తనే అంది. సుబ్బారావు వింత సంగతి విన్నంత ఆశ్చర్యం నటించాడు. ఉద్యోగం మానేస్తావా? ఈ మాత్రానికే ఉద్యోగం మానేస్తావా? మీ ఆడవాళ్ళకి లేకపోతే ఉద్యోగం ఏమిటి? ఏ కాస్త కష్టానికి ఓర్చుకోలేరు. ఈనాటికి నీవే పిల్లల్ని కనబోతున్నట్టున్నావు, ఇంత హడావిడి చేస్తున్నావు అని ముందు కాస్త విసురుగా మాట్లాడాడు. తన మొహం చూసి చప్పున సర్దుకొని శాంతంగా నచ్చజెప్పడం ఆరంభించాడు. కమల, ఈ ఉద్యోగం వదిలేస్తే కావాలన్నప్పుడు మళ్ళీ దొరుకుతుందా? ఈ ఉద్యోగం కోసం ఎన్ని చోట్ల ప్రయత్నం చేశానో మరిచిపోయావా? ఆ వేళకి ఎలాగో మెటర్నిటీ లీవు ఉంటుంది. ఉద్యోగం మానేస్తే ఎలా చెప్పు? ఎంతో ప్రేమగా అన్నాడు. కమల ఏమంటుంది? ఇంటి పరిస్థితి తెలియంది కాదు. తన ఉద్యోగం లేక ముందు అవస్థలు గుర్తుకొచ్చి ఆ మాట నిజమే అనిపించింది. తర్వాత మళ్ళీ సుబ్బారావు దగ్గర ఎన్నడూ తన ఆరోగ్యం సంగతి ఎత్తలేదు కమల. ఇన్నాళ్ళు ఎలాగో గడిచిపోయాయి రోజులు. కానీ బాబు పుట్టాక ఉద్యోగం చేయాలంటే కమల మనసు అంత చంటివాడిని వదిలి వెళ్ళడానికి ఒప్పుకోలేదు. అసలు ఉద్యోగంలో చేరేటప్పుడు పిల్లలు పుట్టే వరకు ఇంట్లో ఊరికే కూర్చొని ఏం చేస్తావమ్మా, జానికి ఉండే ఉన్నారు పని చూసుకోవడానికి అన్నాడు సుబ్బారావు. ఆ మాట నిజమే గనక అప్పుడు ఉద్యోగం చేయడానికి తనకేం అభ్యంతరం లేదు. కానీ ఇప్పుడు బాబు పుట్టాడు. ఒక్క నెల రోజులు మాత్రమే ఇంటి పట్టున ఉంది కమల.
ఎలాగండి బాబును వదిలి ఆఫీస్కి వెళ్ళడం? పొద్దున వెళ్ళిన దాని సాయంత్రం వరకు ఎలా వదిలి ఉండడం? పని మానేస్తాను కమల అంది సెలవు అయిపోయాక. సుబ్బారావు కాస్త మొహం చిట్లించాడు. ఏం పిల్లలున్న వాళ్ళెవరూ ఉద్యోగాలు చేయడం లేదా ఏమిటి? వాడికి ఎలాగో పోతపాలేగా. అమ్మ జానకి ఆ మాత్రం చూడలేరా ఏమిటి వాడిని? అసలే పురిటికి దానికి బోలెడంత ఖర్చు అయింది. ఇప్పుడు బాబుకి పాల డబ్బాలు అవి మరింత ఖర్చు పెరిగింది. మానేస్తే ఎలా అన్నాడు. కమల ఏమనగలదు? నిట్టూర్చింది. పాపం అంతే కదా, అతను మరి అలా అంటే ఏం చేస్తుంది? నిట్టూర్చక అలా నిట్టూర్చి మరి ఏం చేస్తుందో ఆ తల్లి మనసు బిడ్డ పైన ఉంటుంది కదా మరి. ఆఫీసులో ఉన్నంతసేపు కొడుకు మీదే ప్రాణాలుంటాయి కమలకి. ఏడుస్తున్నాడేమో. జానకి ఆ పాల సీసా సరిగా కడిగిందో లేదో, బట్టలు మార్చిందో, తడి బట్టల్లోనున్నాడో తను. అసలే ఆ జానకి పుస్తకాలుంటే ఒళ్ళు తెలియదు. బాబుకి వేళకి పాలు కలపడం మర్చిపోయిందో. అనుక్షణం కొడుకు మీదే ఆమె మనసంతా ఉండేది. పని మీద మనసు నిలిచేది కాదు. ఆఫీసు వదలగానే ఉరుకులు పరుగులతో వచ్చి రాలేడి అంత పసివాడిని వదిలి అన్ని గంటలుండాలంటే ఆమె ప్రాణం గిలగిలలాడేది. కానీ తప్పదు. అత్తగారు ఆడపడుచు అస్తమానం విసుక్కుంటూనే ఉంటారు. బబ్బా వెధవ ఏడుపు వీడును. ఎత్తుకు కూర్చోవాలంటాడు. వెధవ గంటకి 4 సార్లు ఉచ్చబోస్తాడు. చస్తున్నాను బాబు వీడితో. ఒక్క పుస్తకమన్నా చదవనీడు. ఆఫీసు నుంచి వచ్చేసరికి వీధి గుమ్మంలోనే ఎదురొచ్చి బాబుని కమల చేతిలో కుదేస్తుంది జానకి విసుక్కుంటూ. కమల మనస్సు చివుక్కుమంటుంది. పిల్లల్ని కానీ పారేయడం వరకే ఆవిడ వంతు. సాకడానికి మనం ఉన్నాంగా. నేను వంటలక్కని, నువ్వు పిల్లాడివి చూసే దాదివి అయ్యావు. ఎవరి పిల్లలు వాళ్ళకే విసుగు. అలాంటిది కుర్రదానికి రోజంతా వాణ్ణి చూడాలంటే చిరాకు కాదు. పెళ్ళి పేడాకులు లేకుండా ఇంట్లో ఉందని అందరికీ లోకివే అదంటే. జానకి విసుక్కుంటుంటే కూతుర్ని వెనక వేసుకుని కోడల్ని వెనక్కి నుంచి సాధిస్తుంది. సణుగుతుంది సుబ్బమ్మ. కమల ఏమనగలదు? కన్న తల్లి ఉండి వీళ్ళ చేతుల్లో వాళ్ళ చేతుల్లో వాణ్ణి పెట్టి అందరి చేత మాటలు పడవలసిన తన దుస్థితికి తనే నొచ్చుకుంటుంది. బాబు 6-7 నెలల వాడయ్యాడు. ఓ రోజు ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేసరికి వీధి గుమ్మంలోని ఆడపడుచు గొంతు గట్టిగా వినిపిస్తుంది. వెధవా, ఎందుకురా ఏడుపు? పాలు తాగి చచ్చినట్టు పడుండక కొంప మునిగినట్టు ఏడుస్తున్నావు. ఒక్క నిమిషం కిందికి దింపడానికి వీలు లేదు. వెధవ పీడ చంపేస్తాను, నోరుమోయ్. పిర్ర మీద ఒక్కటి అంటించింది. అప్పుడే పచ్చిన పత్రిక చదవనీయలేదని జానకి కోపం. కమల చర్రున లోపలికి వచ్చింది. బాబుని ఎత్తుకొని తీక్షణంగా చూసింది. బుద్ధి లేదు, చంటి వాణ్ణి కొడతావా? వాడికేం తెలుసు? నీ చేతులు ఎలా వచ్చాయి పసివాణ్ణి కొట్టడానికి? రోజు ఇలాగే కొట్టి చంపుతున్నావా? కోపం ఆపుకోలేక అరిచింది. వదినగారి కోపం చూసి తను కొట్టడం చూసిందని కాస్త జంకింది జానకి. కానీ కూతురి తరపున తల్లి వక్తాల పుచ్చుకొని కోడల్ని ఎడాపెడా దులిపేసింది. అనుదాన్ని అను. నీకేమి రోజంతా హాయిగా ఊరెళ్ళుతావు? అదే కన్నట్టు రోజంతా వాణ్ణి అది సాకాలి. చిన్న పిల్లడానికి ఓ సరదా పడు లేకుండా నీ పిల్లాన్ని పాకడమేనా పని? ఏదో నీ కింద బంట్రోతులా కాస్త విసుక్కుందని తిట్టిపోస్తున్నావు. నీ పిల్లాడి ఉచ్చళ్ళు పీతుళ్ళు ఎత్తిపోసే కర్మ దానికేమిటి? చాకిరీ చేయించుకోవటమే కాక అథారిటీ కూడా చలాయిస్తున్నావు. గయ్యమని లేచింది. ఓ అరగంట పట్టుకొని కోడల్ని దులిపింది. కమల నోరు మూసుకుంది. తప్పు తనది కానీ వాళ్ళది కాదు. నిజమే, ఇంకో అమ్మ కన్న పిల్లల్ని సాకాలంటే ఎవరికి మాత్రం విసుగురా కాదు. ఆ రాత్రి సుబ్బారావుతో జరిగిందంతా చెప్పింది కమల. బాబుని అలా వాళ్ళ చేతుల్లో పెట్టి ఉద్యోగం చేస్తూ నానా మాటలు పడాలేదని కళ్ళంట నీళ్లు పెట్టుకుంది.
సుబ్బారావు ఆలోచించాడు. కమలని శాంతపరిచాడు. అమ్మని నేను కేకలేస్తాను, ఉద్యోగం మానేస్తే ఎలా చెప్పు అంటూ ఓదార్పాడు. మర్నాడు పొద్దున్నే తల్లితో గట్టిగా చెప్పాడు. సుబ్బమ్మ వంటింట్లో చతికిలబడి కళ్ళు వంటుకుంటూ కూర్చుంది. అనండి నాయనా, అనండి. నీ పెళ్ళానికి నీకు మేము నౌకరి వాళ్ళమయ్యాం. ఆ మహారాజు ఉంటే మాకీ గతి పట్టేదా? నువ్విలా అనేవాడివా? కానీవే అమ్మా. తల్లి, మన కర్మే తల్లి, ఈ ఇంట్లో మనం నోరెత్తడానికే లేదు అంటూ కూతుర్ని పట్టుకొని పోయిన మహారాజుని తలుచుకుంటూ రాగాలు పెట్టింది. ఆ రోజు నుంచి కాస్త అత్తగారి విసుగులు ఎత్తి పొడుగులు తగ్గాయి. జానకి కూడా కమల ఉన్నంతసేపు బాగానే ఉండేది. పిల్లాన్ని కసరడం తగ్గించింది. అయినా కమలకి తను అటు గడప దాటగానే వాడిని సరిగా చూడరేమో అనుమానం ఉన్న గత్యంతరం లేక ఊరుకుంది. ఆ రోజు ఆఫీసులో ఎవరో గుమస్తా చచ్చిపోయారని 1 గంటకల్లా సెలవిచ్చేశారు. ఎండలో చెమటలు కక్కుతూ వచ్చింది కమల. వీధి కోసకే బాబు ఏడుపు తారస్థాయిలో వినిపిస్తుంటే ఎందుకు ఏడుస్తున్నాడో అనుకుంటూ గబగబా నడిచింది కమల. గుమ్మంలో అడుగు పెడుతుండగానే ఉయ్యాలలో బాబు గుక్కపట్టి ఏడుస్తున్నాడు. గబాలన బాబు దగ్గరికి ఉరికింది కమల. ఎంతసేపటి నుంచి ఏడుస్తున్నాడో గాని బాబు మొహం అంతా తడిసిపోయి ఎర్రబడిపోయింది. ఏడ్చి ఏడ్చి ఇంకా ఏడవడానికి ఓపిక లేనట్టు కమలని చూడగానే చేతులు చాపాడు. 9 నెలల బాబు. గబుక్కన ఎత్తుకొని గుండెల్లో కదుముకొంది కమల. జానకి కోసం చూసింది. ఎందుకు ఏడుస్తున్నాడో కారణం తెలియక అత్తగారిని అడగడానికి వంటింట్లోకి వెళ్ళింది. ఆ రోజు ఏదో ఉపవాసం ఉండి అప్పుడే సుబ్బమ్మ ఇంత చలిమిడి, అరటిపళ్ళు, వడపప్పు వగైరాలు చుట్టూ పెట్టుకొని పలహారం చేస్తుంది. కోడల్ని చూడగానే కాస్త గతుక్కుమంది. వచ్చావా? కిందికి దింపడానికి లేదు, నేను మది గట్టుకున్నాను. జానకి పక్కింటి వెళ్ళింది. పాలా? ఇప్పుడేం పాలు? 12ంటికి పట్టలేదు? ఆశ్చర్యంగా అడిగింది కమల. తను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు 9ంటికి పట్టి పెడుతుంది. తర్వాత 12ంటికి మళ్ళీ టైము. లేదే, అప్పుడు పడుకున్నాడు. పుస్తకాలు తెచ్చుకొస్తానని వెళ్ళింది. ఇంతకీ రాదు. ఇదిగో ఈ పలహారం కాస్త తిని మైలపడి పడదామనుకున్నాను. రానే వచ్చావు నిర్వికారణంగా అంది సుబ్బమ్మ. కమల నోటమాట రాకుండా నిలబడిపోయింది. 9ంటికి తాగిన పాలు దగ్గర 2 అవుతుంది అంటే బాబు ఎంత లేదన్నా గంట నుంచి ఆకలికి ఏడుస్తున్నాడన్నమాట. కడుపు తరుక్కుపోయింది కమలకి. కమల తల తిరిగిపోయింది. పసివాడు ఆకలికి ఏడుస్తుంటే ఎంత నిశ్చింతంగా కూర్చుకొని పలహారం చేస్తుంది. రోజు ఇలాగే ఆకలికి అలమటిస్తుంటే వాళ్ళకి తోచినప్పుడు ఎప్పుడో పాలు పట్టుతున్నారన్నమాట. దుఃఖం పొంగి పొర్లింది కమలకి. తనని తనే తిట్టుకుంది. భుజం మీద నిస్తారణ వచ్చినట్టు వాలిపోయిన బాబుని గుండెల కదుముకుంది. ఆ క్షణాన కమలకి అత్తగారి మీదే కాదు, మొగుడు మీద కాదు, తన మీదే కాదు, అందరి మీద, ఈ ప్రపంచం మీద, మనుషుల మీద చెప్పలేని యవగింపు కలిగింది. అత్తగారిని ఆవిడ తింటున్న చలిమిడి ముద్దలా చేసి మింగాలనిపించింది. బాబుకి పాలు కలుపుతుంటే అలా చెంపలబడి కారిపోతున్న కన్నీటిని తుడుచుకునే ప్రయత్నం చేయలేదు కమల. ఆ రాత్రి కమల ఖచ్చితంగా సుబ్బారావుతో చెప్పేసింది. ఇంకో అమ్మ కన్నబిడ్డల సుఖాల కోసం నా కన్నబిడ్డను బలి పెట్టుకునేటంత త్యాగాలు చేయడం నా వల్ల కాదు. నేను మీకేమన్నా చేయగలిగిన సహాయం ఉంటే అది నా వంతు. తిండి ఒక్క పూట మానడం మినహా నేనేం చెయ్యలేను. బాబు పెద్దవాడయ్యే వరకు మళ్ళీ ఉద్యోగం ప్రసక్తి నా దగ్గర తేకండి అని చెప్పేసి కమల చెప్పేసింది. అంతే కదండి. తల్లి లేకపోతే ఆ పిల్లవాడు ఎలా ఉంటున్నాడో అర్థమవుతుంది. ఆ పిల్ల ఎందుకు ఉద్యోగం చేస్తుంది అనేది అర్థం చేసుకోకుండా అలా జరుగుతుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్స్, ప్రీవియస్ ఎపిసోడ్స్ మీరు చూడాలనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు చూడవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లేలిస్ట్లో మరిన్ని
స్టోరీస్ ఉంటాయి, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్లో పిల్లలకి బెడ్ టైమ్ స్టోరీస్, పెద్దలకి సరదాగా కాసేపు నవ్వుకోవడానికి, పిల్లలు కూడా సరదాగా నవ్వుకోవచ్చు, భార్యాభర్తల జోక్స్ ప్లేలిస్ట్లు అవైలబుల్లో ఉన్నాయి. రామాయణం, శివపురాణం కూడా ఛానల్లో ప్లేలిస్ట్లు అవైలబుల్లో ఉన్నాయండి. సరదాగా కాసేపు టైంపాస్కి, కాలక్షేపానికి పెద్దలకి మంచి మంచి నవలలు కూడా, లవ్ స్టోరీస్ అన్నీ మిక్స్డ్ కంటెంట్ మన ఛానల్లో అవైలబుల్లో ఉన్నాయి. మీరు విని సరదాగా ఎంజాయ్ చేయొచ్చు. బారిస్టర్ పార్వతీశం కూడా మన ఛానల్లో అవైలబుల్లో ఉన్నాయి. పరంధామయ్య శిష్యులు మీకు గుర్తే ఉందా ఫ్రెండ్స్? సో పరంధామయ్య శిష్యులు వాళ్ళ కథలు కూడా మన ఛానల్లో అవైలబుల్లో ఉన్నాయి. మీకు నచ్చి ఇంట్రెస్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మీకు న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ వస్తాయి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకు కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.